నాట్యం అనేది మనుషుల్లో ఉల్లాసం పొంగి పొరలడమే. భారతదేశంలో మన దేవుళ్ళు, మనం ఆరాధించే దేవుళ్ళందరూ నాట్యం చేస్తారు. నాట్యం ఎన్నో విధాలుగా మీ సమతుల్యానికి ఒక పరీక్ష. ఇది కేవలం భౌతిక సమతుల్యమే కాదు, మీ అంతర్ముఖ సమతుల్యానికి కూడా వర్తిస్తుంది. మిమ్మల్ని ఈరోజు ఒక ప్రశ్న అడిగే అవకాశం నాకు దొరికినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే, సద్గురు, భారతదేశంలో సాంత్వన కలిగించే నాట్యాలు ఏమైనా ఉంటాయా? నాట్యానికి రుగ్మతలను నయం చేసే శక్తి ఉందని మీరు అనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. నమస్కారం మిషేల్. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. నాట్యం గురించా? నేను మీకు చెప్పాలి, మా అమ్మాయికి ఇప్పుడు 30 సంవత్సరాలు. జస్ట్ టర్న్ 30. తను భారత నాట్య శాస్త్ర కళాకారిణి. అది ఎంతో సునిశితమైన, అత్యాధునికమైన నాట్య కళ. ఈ కళ ఒకానొకప్పుడు ఆలయాల్లో రూపుదిద్దుకుంది. ఒక విధమైన ఆరాధనగా, ఒక విధమైన సమర్పణగా. కానీ ఈ రోజుల్లో వేదికల మీద కూడా ప్రదర్శిస్తున్నారు. మా భారత నాట్యకారులు ఒక విధంగా ఆధ్యాత్మికతతో సంబంధం ఉన్నవారు. ఈ నాట్యకారులు ఆరోగ్యపరంగా ఒక విధమైన సాంత్వనను అందిస్తారు. ఇది వినోదానికి మించినది, 100% 100%. భారతదేశంలో సాంప్రదాయ నాట్య కళాకారులు దాన్ని ఒక వినోద ప్రక్రియగా చూడరు. దాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా, ఒక పవిత్రమైన ప్రక్రియగా భావిస్తారు. సరే, ఇక్కడ మీకున్న పద్ధతి కంటే చాలా భిన్నమైనది, కానీ ఎంతో అధునాతనమైన కదలికలు, సమర్పణలు, ఎంతో సంక్లిష్టమైన కథలను నాట్య రూపంలో చూపిస్తారు. Very complex stories being depicted through the dance. నేను మీకు కొన్ని వీడియోస్ పంపిస్తాను. భారతదేశ నాట్యం గురించి తెలుసుకోవచ్చు, లేదా మీరు ఇంటర్నెట్లో కూడా చూడవచ్చు. ఈ విషయం ఎలా ఉంటే మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. భారతదేశంలో మన దేవుళ్ళు, మనం ఆరాధించే దేవుళ్ళందరూ నాట్యం చేస్తారు. వాళ్ళు నాట్యం చేయకపోతే అసలు వాళ్ళని దేవుళ్ళని అనము. ఎందుకంటే మీ భౌతిక రూపం, ఉల్లాసం, ఉత్సాహం పెళ్ళుబుకితే వచ్చేది నృత్యమే. మీ జీవశక్తులు, దేహం ఉల్లాసభరితంగా ఉంటే మీరు సహజంగానే నాట్యం చేస్తారు. ఏ విధమైన నాట్యం అనేది సాంప్రదాయం మీద ఆధారపడి ఉంటుంది, కానీ నాట్యం అనేది మనుషుల్లో ఉల్లాసం పొంగి పొరలడమే. Where there is no outpouring of life. జీవం అనేది పొంగి పొరలకపోతే అసలు అటువంటి దానిని దేవుడు అని ఎలా పిలవగలుగుతారు? కాబట్టి మా దేవుళ్ళందరూ నాట్యం చేసే దేవుళ్ళే. అందుకని మా సంస్కృతిలో బాగా వేళ్ళూనుకుని ఉంది. కానీ మనం భారతదేశం అన్నప్పుడు ఒక విధానం మాత్రమే కాదు, అది ఎంతో పెద్ద దేశం. ఒకానొక సమయంలో 19,000 భాషలుండేవి. మీరు కొన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని వెళితే అక్కడ ప్రజలు భిన్నంగా ఉంటారు, భిన్నంగా తింటారు. వారి వేషధారణ, సంస్కృతి, సంగీతం, నాట్యం అన్నీ భిన్నంగా ఉంటాయి. మేము కూడా వీటన్నిటినీ రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము, ఎందుకంటే అవి చాలా వివరంగా, చాలా సంక్లిష్టంగా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో కొన్ని నాట్య రూపాలు చాలా ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. ఎంతోమంది యువత నేర్చుకుంటున్నారు, వేదికల మీద ప్రదర్శనలు ఇస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. ఈ నాట్యాలను చూడ్డానికి చాలామంది డబ్బులు కట్టి కూడా వస్తున్నారు. ఈ తరంలో వాటిని బాగా పునరుద్ధరిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ శరీరం నాట్యం చేయడానికి నిరాకరిస్తోంది అంటే అది మీరు నాట్యం చేయగలరా లేదా అన్న దాని గురించి కాదు. మీలో జీవశక్తి ఉట్టిపడుతోందా లేదా అన్న దాని గురించి. మీ జీవశక్తులు పొంగి పొర్లుతున్నాయా, లేక మీది కుంగిపోయిన జీవమా? మనం నాట్యంగా పిలిచే ఈ అంశాన్ని చాలా చిన్న వయసులోనే జీవితంలోకి తీసుకొస్తే
అది పిల్లల్లో సమతుల్యం కలిగించడానికి సహకరిస్తుంది. ఎందుకంటే మనకు ఎలాంటి నైపుణ్యాలు, ఎలాంటి సామర్థ్యం ఉన్నా, మనుషుల్లో ఎంతటి మేధస్సు ఉన్నా సరే అవన్నీ అభివ్యక్తమయ్యేది సమతుల్యం ఉన్నప్పుడే. నాట్యం ఎన్నో విధాలుగా మీ సమతుల్యానికి ఒక పరీక్ష. ఇది కేవలం భౌతిక సమతుల్యమే కాదు, మీ అంతర్ముఖ సమతుల్యానికి కూడా వర్తిస్తుంది. మీలో సమతుల్యం లేనప్పుడు మీరు నాట్యం చేయలేరు. అందుకని ప్రతి సాంప్రదాయానికి ఇది చాలా ముఖ్యం. వీటిని పునరుద్ధరించాలి. మీరు నేటివ్ అమెరికన్ సాంప్రదాయానికి చెందిన నాట్యాలన్నీ తిరిగి వెలుగులోకి తీసుకురావడం సంతోషం. మీరు చేసిన ఒక చిన్న వీడియో నేను చూశాను. మనం ఎప్పుడైనా కలవాలని కోరుకుంటున్నాను. మీరు టెన్నెసీలో ఉన్న మా సెంటర్కు వచ్చి ప్రదర్శన ఇవ్వాలి. మీరు డ్యాన్స్ చేయడం చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఆ బెల్ట్లన్నీ పెట్టుకొని చేయడం శ్రమతో కూడుకున్నట్లే కనిపిస్తోంది, కానీ మీరు చాలా బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. ఇంకా మీకు నా ఆశీస్సులు. ఈ సాంప్రదాయం కొనసాగాలి. యోగా సాధనతో పాటు భూమితో స్పర్శలో ఉండడం, ఇంకా ఇతర మూలకాలతో స్పర్శలో ఉండడం, వాటి ద్వారా జీవితం శక్తివంతంగా అవుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు శక్తివంతంగా జీవించడం. శక్తివంతంగా జీవించడం అంటే కండలు పెంచడం కాదు. మీలో ఉన్న జీవ నిర్మాణం బలంగా ఉండాలి. కేవలం ఆరోగ్యంగా ఉండడం కోసమే కాదు, కేవలం బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములు, అంటువ్యాధులు వంటి వాటి బారి నుంచి రక్షించుకోవడానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సాధనకి కూడా మీకు బలమైన భౌతిక దేహ నిర్మాణం ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. దానివల్ల మీరు మీ శక్తిని ప్రజ్వలింపజేసినప్పుడు, మీ మేధస్సు అంచులను తాకినప్పుడు అది మిమ్మల్ని గాయపరచకూడదు. శక్తివంతమైన భౌతిక నిర్మాణం మీకు ఒక బలమైన వేదికగా అమరినప్పుడు, భౌతిక నిర్మాణం అంటే శరీరం ఇంకా అందులో ఉన్న శక్తి వ్యవస్థ కూడా కలిపి అని నా ఉద్దేశం. అలా స్థిరంగా ఉన్నప్పుడు అప్పుడు దీన్ని పైకి తీసుకువెళ్లడం సాధ్యమవుతుంది. మీరు నిల్చొని ఉన్న నేల స్థిరంగా ఉన్నప్పుడే మీరు పైకి ఎగరాలని కోరుకుంటారు. ఒకవేళ మీరు నుంచున్న స్థలం స్థిరంగా లేకపోతే మీరు నాట్యం కాదు కదా, కనీసం సరిగ్గా నడవను కూడా నడవలేరు. భయపడి కింద పడుకోవాలి అనుకుంటారు, ఎందుకంటే అది చాలా అస్థిరంగా ఉంది కాబట్టి. మనం ఇది అంతటా చూస్తున్నాం. చాలామంది మనుషులు తమలో ఉన్న అద్భుతమైన మేధస్సుని స్పృశించి ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతారు. దురదృష్టవశాత్తు అస్థిరమైన మనసుతో రకరకాల బాధలు అనుభవిస్తూ ఉంటారు. So many artists have committed suicide. ఘోరమైన వేదనతో ఎంతోమంది కళాకారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంతోమంది మానసిక వైకల్యాలతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ కారణం వాళ్ళు తమ మేధస్సు శిఖరాన్ని తాకడం. అది పొంగి పొరిలినప్పుడు వారి భౌతిక నిర్మాణం దాన్ని తట్టుకునే అంత శక్తివంతంగా లేకపోవడం వల్ల వాళ్లకి విపరీతమైన హాని కలిగిస్తుంది. బలమైన స్థిరమైన జీవితాన్ని సృష్టించుకొని జీవించడం చాలా ముఖ్యం. ఇందుకోసం సాధనలు ఉన్నాయి, కానీ ప్రకృతిలో ఉన్న పంచభూతాలతో సంబంధం కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. నేల, నీరు, గాలి, నిప్పు, ఇంకా ఆకాశం. ఇవి లేకుండా మీ శరీరం శక్తివంతం కాదు. ఈ మధ్యకాలంలో చాలా మటుకు అందరూ చిన్న చిన్న గదుల్లో ఉండడం, ఇంట్లో వాతావరణ ఉష్ణోగ్రత ఎప్పుడు 69 to 70 degrees ఫారెన్హీట్లో ఉంటున్నారు. ఇది ఏమాత్రం సరికాదు. ప్రపంచపు తీరుతెన్నులను మీ అనుభూతిలోకి తెచ్చుకోవడం చాలా అవసరం. ప్రపంచ రీతులు అంటే నా ఉద్దేశం ముంబై, న్యూయార్క్ లేకపోతే లాస్ ఏంజలస్ వంటి నగరాల తీరుతెన్నులు అని కాదు. ప్రపంచంలో బతకడం అంటే ఇలాగా. ఇక్కడ గాలి ఉంది, చలి ఉంది, నీరు ఉంది, ఆకాశం ఉంది, అగ్ని ఉంది. ఈ జీవన విధానాలన్నీ మీ అనుభూతిలోకి రావాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రపంచపు తీరుతెన్నులు అంటే మనం సృష్టించిన పద్ధతులు కాదు. అది సహజంగా ఎలా ఉందో అదే దాని తీరు.
దానితో స్పర్శలో ఉండడం ఎంతో ముఖ్యం. జనాభా విస్తరించడం చాలా అవసరం. జనం చిన్న చిన్న ఇరుకు గదుల్లో ఉండకూడదు. సౌకర్యాల పేరుతో శారీరక వ్యవస్థ బలహీనమైపోతున్న ఈ సమయంలో మీలో ఎంతో శక్తివంతమైన జీవం ఉండడం ఎంతో అవసరం. కేవలం ఇలా చేసినప్పుడు మాత్రమే మీరు ఉన్నత స్థితికి ఎదగగలరు. సృజనాత్మకత పరంగా, కార్యాచరణ పరంగా, ఇంకా అత్యుత్తమ స్థాయి ఆధ్యాత్మిక అనుభూతులను పొందడానికి కూడా మీకు ఒక స్థిరమైన శరీరం చాలా అవసరం. లేకపోతే మీరు పైకి ఎగరగానే కింద పడిపోతారు. నా కోరిక, నా ఆశీసు ఇదే. మీలో ప్రతి ఒక్కరూ శక్తివంతంగా జీవించాలి. Well, ఇదిగో ఇక్కడున్నా నేను. త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. నా దగ్గరేమో సరుకులన్నీ అయిపోయాయి. కాబట్టి ఇదొక ఇండియన్ ట్రిక్. మామూలుగా దీన్ని పంచామృతం అంటారు. అంటే 5 పదార్థాలతో తయారు చేసిన జీవామృతం. కానీ ప్రస్తుతం నాకు వేస్తున్న ఆకలి స్థాయికి నేను బహుశా 5 కంటే ఎక్కువే పదార్థాలు వేస్తాను. దానికంటే ఇంకా బాగా చేస్తాను. ఎందుకంటే కూరగాయలు ఏమీ లేవు. ఫ్రిడ్జ్లో ఉంచగలిగినవన్నీ పాడైపోయాయి. నా ప్రియమైన అరటిపళ్ళు ఇవి మాత్రమే అదృష్టవశాత్తు ఫ్రిడ్జ్లో పెట్టలేనివి. కాబట్టి ఇవి బానే ఉన్నాయి. ఇది ఒక సింపుల్ ఇండియన్ ట్రిక్. అరటిపండ్లు ముక్కలు చేసి వాటికి తేనె, నెయ్యి, పెరుగు కలపడం. ఇంకా ఒకసారి పెరుగు ఎలా ఉందో చూద్దాం. బాగుందో లేదో. అరటిపళ్ళు ఇలాగ ముక్కలు కోసి మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. మరీ మెత్తగా కావాలంటే బాగా సన్నగా తరుక్కోవాలి. లేకపోతే ఇలా చాలు. ఏవో కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయి. మీరు కనుక రోజు తప్పకుండా పంచామృతం తీసుకుంటే 5 పదార్థాలు సమతుల్యంలో ఉండాలి. అది తప్పకుండా థైరాయిడ్ సమస్థితిలో ఉండడానికి సహాయం చేస్తుంది అంటారు. నాకేమీ థైరాయిడ్ సమస్య లేదండోయ్. కానీ ప్రతి విషయాన్ని సంతులనంలో ఉంచుకోవడం మంచిదే కదా. అది ప్రతి మనిషి ఆరోగ్యానికి, తన శ్రేయస్సుకి కూడా చాలా ముఖ్యమైంది. కాబట్టి ఒకటేమో థైరాయిడ్. ఇంకా ఆయుర్వేదంలో కొంతమంది చెప్తారు, అదేంటంటే ఇది క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని. నాకైతే ఏమీ సమస్యలు లేవు. కానీ so I don't have any issues per se. చెప్పాలంటే ఒక సమస్య ఉంది. ఈ రెఫ్రిజిరేటర్ సరిగా పనిచేయటం లేదు. అందుకే తినడానికి ఏమీ మిగల్లేదు. కాబట్టి ఈ ఇండియన్ ట్రిక్ మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి నేను నా పొలంలో ఒంటరిగా ఉంటున్నప్పుడు ఇలా ఎన్నోసార్లు చేశాను. అదే నన్ను నిలబెట్టేది. అక్కడ దొరికే అరటిపళ్ళు ఇంకా మిగిలిన పదార్థాలు ఒకవేళ అన్నీ దొరక్కపోయినా కూడా చేయొచ్చు. ఇదిగో తయారవుతుంది. Well, ఇదిగో కొంచెం బెల్లం. నిజానికి ఇది తాటి బెల్లం, కానీ మామూలు బెల్లం కూడా వాడచ్చు. ఇప్పుడు నేను చాలా ఆకలిగా ఉన్నాను కాబట్టి
నా మీద కంట్రోల్ లేదు. అందుకే చాలా ఎక్కువగా తీపి కలిపేస్తున్నాను. తాటి బెల్లం, ఇది తాటి బెల్లం. నెయ్యి నెయ్యి నాకు నాకు ఈ నెయ్యి అంతగా ఇష్టం ఉండదు. కొంచెం వేస్తాను. మీకెంత కావాలో అంత వేసుకోండి. ఇది చాలా ముఖ్యమైనది. యాలకులు లేకుండా దీనికి కావలసిన సువాసన రాదు. ఇదేమి వంటల కార్యక్రమం కాదు, ఇది బతికి ఉండడానికి చేసే కార్యక్రమం. This is not a cooking show. ఇది వంటల కార్యక్రమం కాదు, ఇది కేవలం మీ దగ్గర ఏవో కొన్ని అరటి పండ్లు మాత్రమే ఉంటే బతకడం ఎలాగో చూపించే షో. That's what it's about. ఇదంతా దాని గురించే. ఇవాళ ఎందుకంటే నా దగ్గర కొంచెం సమయం ఉంది కాబట్టి ఏదో టెక్నాలజీ పరిశోధన చేశాను. నా దగ్గర 2 కెమెరాలు ఉన్నాయి, చూసారా? కెమెరాలో నా ముఖం ఒకటే పడట్లేదనుకుంటా. ఇది కొంచెం కత్తిరించేసింది కూడా, నాకేం తెలియదు. ఎలా ఉంది? కొంచెం యాలకులు తీసుకున్నాను. Cardamom. ఇది మీరు ఎలా గంతులు వేస్తారు అన్న దాని గురించి కాదు. ఇది దేని గురించంటే మీకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు That. మీ దగ్గర కేవలం అరటిపళ్ళుంటే ఏం చేస్తారు? ఇదిగో చూడండి. ఇది సమస్య. ఇది సమస్య. మీరు ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ మళ్ళీ ఉంచకపోతే కనిపెట్టడం కష్టం. గత 39 ఏళ్ల నుంచి ప్రయాణాలు చేస్తూనే ఉన్నాను. ఇవి లేకుండా నేను తేనెతో చాలా ఉదారంగా ఉంటాను. బహుశా సాయంత్రం చాలా పొద్దుపోయే వరకు ఇదే నా భోజనం. ఎందుకంటే నేను బయట తినటం లేదు, ఏదీ కూడా. ఈ తేనెని చెంచా నుంచి బయటికి తేవాలంటే చాలా కష్టం. ఒకటే ఉపాయం. That's the only thing that works. ఇది ఒకటే దారి. నేను తేనెని ఎన్నో రకాలుగా ఇన్నాళ్ల నుంచి వాడుతూ వస్తున్నాను. ఇది మాత్రమే పనిచేస్తుంది. అన్నిటిలోకి Fortunately, అదృష్టవశాత్తు, అదృష్టం కొద్దీ పెరుగు అంత మంచి స్థితిలో ఉన్నట్టు లేదు, కొంచెం పుల్లగా అయినట్టుంది. అయినా కూడా వాడచ్చులే. అందుకే నేను కొంచెం తేనె ఎక్కువగా వేశా. అదృష్టం కొద్దీ ఇవన్నీ ఇండియన్ ట్రిక్స్. నేను చాలా కాలం పాటు నా పొలంలో ఒంటరిగా నివసించాను. అప్పుడు నా భోజనం పల్లీలు, కొబ్బరి. groundnut or coconut. So, మీ దగ్గర ఏమైనా తాజా కొబ్బరికాయ ఉంటే ఇంకా పగలగొట్టండి. ఇక మీకు సంపూర్ణ భోజనం దొరికినట్లే. 1 నెల, 2 నెలలు, ఒకసారి 3 నెలలు కూడా. ఒకసారి ఇలాగే కొన్ని నెలల పాటు వీటి మీదే బతికాను. నానబెట్టిన పల్లీలు, కేవలం కొబ్బరి తింటూ. and banana.
అరటిపండు ఒక్కటే చాలా మంది పేదవాళ్ళకి దొరికే భోజనం. నేను దాంతోనే చాలా రోజులు జీవించాను. ఎందుకంటే ఒక అరటిపళ్ళు పట్టుకుని దాంతో బతికేయచ్చు. లేకపోతే కొబ్బరికాయ, పగలగొట్టిన కొబ్బరికాయలు ఉంచుకునేవాడిని. ఇంకా చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఆ కొబ్బరి నీళ్లు తాగేసి లోపలున్న కొబ్బరి తినేయడమే. అది మీకు కావలసిన పోషకాలను ఇస్తుంది. నన్ను జీవంతో ఉంచింది చాలా కాలం పాటు. మీరు దానికి అంగీకరించక తప్పదు. ఇవాళ పంచామృతం కొంచెం విలాసవంతంగా తయారవుతోంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా బహుశా రాత్రి 8 వరకు ఇది మాత్రమే నేను చేయబోయే భోజనం అవుతుంది. అలా బయట నడుస్తాం బహుశా. ఇది కొద్దిగా ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ అయినా ఇవన్నీ మంచివే. ఎందుకంటే రిఫ్రిజిరేషన్ లేకుండా ఇవి బతకగలవు. ఆకలితో మాడకుండా మీరు బతికిపోతారు. ఇవి మంచి పదార్థాలు. ఇవి మీ లోపల శక్తిని ఏదో ఓ రకంగా తిరిగి ప్రవేశపెడతాయి. కాబట్టి మామూలుగా 5 పదార్థాలుంటాయి గాని ఇప్పుడు ఇంకా ఎక్కువ వేశాననుకుంటా. అరటిపండు, కొబ్బరి, తేనె, తాటి బెల్లం, నెయ్యి, కొంచెం పెరుగు. అది ఈ మొత్తాన్ని పుల్లగా చేయదని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ పెరుగుని రిఫ్రిజిరేటర్ జాగ్రత్తగా ఉంచలేదు. అందుకే నేను కొంచెమే వేశాను. I even have some cashew nuts. నా దగ్గర కొంచెం జీడిపప్పులు కూడా ఉన్నాయి. కొద్దిగా చిన్న ముక్కలుగా చేద్దాం. అవి వేరేగా కనిపించకుండా ఉంటాయి, ప్రపంచంలో తిక్క మనుషులు ఉన్నట్టుగా. లేదు లేదు, నేను కొంచెం వెటకారం చేశాను. ఏం చేద్దాం, ఆకలిగా ఉంది మరి. ఒక మనిషి ఆకలిగా ఉన్నప్పుడు సాధారణంగా అతని కోపం వస్తుంది. కానీ నాకు కోపం లేదు, నాకు ఆకలిగా ఉంది. కాబట్టి మీరు నన్ను కొంచెం వెటకారంగా ఉండడానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను చాలా సమయం ప్రపంచమంతా రకరకాల తిక్కవాళ్లతో గడిపాను. కాబట్టి నేను ఒక్కరోజు కూడా నట్స్ లేకుండా బతకలేను. సో జీడిపప్పులు కలుపుతున్నాను. ఇవి అద్భుతమైనవి. అన్నిటికీ మించి జీడిపప్పులు నేను కొండలెక్కేటప్పుడు, నేనొక్కడినే హిమాలయాలు ఎక్కుతున్నప్పుడు చాలా మటుకు జీడిపప్పులు, ఎండు ద్రాక్ష, కొబ్బరి, మీకు తెలుసా కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇవే నన్ను సజీవంగా ఉంచాయి. నేను వాటిని మర్చిపోలేదు. ఎప్పుడూ వాటి పట్ల కృతజ్ఞతగా ఉంటాను. అందుకే నేను ఎప్పుడూ వాటిని నాతో పాటు తీసుకెళ్తూ ఉంటాను, ఎక్కడికెళ్ళినా సరే. ఎందుకంటే ఇది నా జీవితం ఎలా ఉంటుందంటే ఏ రోజు సరిగ్గా భోజనం ఉండదు, అంతే. కానీ కరోనా మహమ్మారి మూలంగా నేను ఇంట్లోనే ఉండటం వల్ల ఈ మధ్య భోజనం దొరుకుతోంది, ఇండియాలో అయినా ఇక్కడైనా. కానీ మళ్ళీ అదే తిరగాలని ఆశ, తిరగడం మీద వ్యామోహం ఈ చిన్న క్యాంపర్లోకి నన్ను తీసుకొచ్చింది. అలా కాదు, కానీ చాలా పనుంది చేయాల్సింది. హోటల్లో, ఇతర ప్రదేశాల్లో ఉండకుండా, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా క్యాంపర్లో, ఈ కదిలే ఇంట్లో ఉండడమే. By being in a camper, I'm moving home. కొంతమంది అనుకుంటారు క్యాంపర్లో ఉండటం ఒక విలాసం అని. కానీ కాదు, రోజు చాలా పని ఉంటుంది. మీ ఇల్లు కదులుతూ ఉంటే చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఇదిగో నా బ్రేక్ఫాస్ట్. ఇవాళ నేను సాంకేతికంగా గొప్ప స్థాయిలో ఉన్నాను. టెక్ హై. నేను 2 కెమెరాలు ఒకేసారి వాడుతున్నాను. చూస్తున్నారా? నా బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిందా? ఇవాల్టికి ఇదే నా భోజనం.